అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. నైస్ మీటింగ్ యు అండి. ఒక అద్భుతమైన లిరిక్ రైటర్ ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా ఇల్లు మీకెలా తెలుసు? పాటని మాటని వెతకడం ఈ పల్లవికి కష్టం కాదు. నేను మీకు చెప్పిన సైకలాజికల్ ప్రాబ్లం ఇదే. నా లవ్ బ్రేకప్ అయిన తర్వాత నుండి చాలా రోజులు నాకు నిద్ర పట్టేది కాదు. మనసుకి ఎక్కడ రిలాక్స్ గా ఉంటుందనిపిస్తుందో శరీరం అక్కడికి తీసుకెళ్తుంది. నేను కష్టాల్లో ఉంటే నువ్వు కిరణ్ ఎన్నోసార్లు సపోర్ట్ గా నిలబడ్డారు. నువ్వైతే ఒక అక్కల బాధలో ధైర్యం చెప్పావు. ఇది మీ రుణం తీర్చుకునే అవకాశం అనుకుంటాను. కిరణ్ అభిమానిగా అతని కెరీర్ ని నేను మారుస్తాను. మీ మూడ్ మార్చే పార్టీ అరేంజ్ చేశాను. ఇన్వైట్ చేయడానికి వచ్చాను. సారీ పవన్. పర్లేదండి, పార్టీ అంటే నైట్ అంతా అక్కడే ఉండిపోరు కదా, 2-3 గంటలు ఎంజాయ్ చేసి వచ్చేస్తారు, అంతే కదా. తను బెడ్రూమ్ లో ఏదో చూసి భయపడింది. అందుకేనా మిమ్మల్ని మన బెడ్రూమ్ లో కౌగిలించుకుంది? సారీ ఉషా, మన గురించి బిర్యానీ తెచ్చాను. నువ్వు లేవని మేమిద్దరం కలిసి తింటుంటే అనుకోకుండా గ్రేవీ మీద పడింది. నేను డ్రెస్ మార్చుకుందాం అనుకుంటే కిరణ్ గారే నీ శారీ వేసుకోమన్నారు. సంగీతాన్ని అంతలా ఇష్టపడ్డాను కాబట్టి పాటకి అంతలా దగ్గరయ్యాను. కాబట్టి పల్లవికి దగ్గర కావాల్సి వచ్చింది. పల్లవి ఇలా కూర్చో. ప్రెగ్నెంట్ అయిన పల్లవిని తీసుకొచ్చి ఇలా సేవలు చేస్తున్నందుకు నీకు ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు. దయచేసి ఇలాంటి పని ఇంకెప్పుడు చెయ్యొద్దు. మన పెళ్ళప్పుడు మీ ఇంట్లో అందరూ నన్ను కాదన్నా నాకు తోడుగా నిలిచారు. నా మీద ఎన్ని నిందలు పడ్డా నన్ను నమ్మి నా కోసం మీ కన్న వాళ్ళని వదిలి నాతో బయటికి నడిచారు. ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా ఏ రోజు ఇవన్నీ నీ వల్లే అని నన్ను నిందించలేదు. మీ మీద ఇంత కృతజ్ఞత ఉంది కాబట్టే మీరు తప్పు చేశారని తెలిసినా ఆ బాధని గుండెల్లో దాచుకున్నానే తప్ప మిమ్మల్ని ఎందుకు ఇలా చేశారండి అని ఒక్క మాట అనలేదు. మీ వల్ల తల్లి కాబోతున్న ఆ రాక్షసి లాంటి పల్లవిని ఇంటికి తీసుకొచ్చినా మౌనంగా భరించానే తప్ప ఎందుకు ఇలా చేస్తున్నారని ఎదురు చెప్పలేదు. కేవలం వారసుడి కోసమే పల్లవిని ఇంటికి తీసుకొచ్చానని చెప్పిన మీరు చివరికి ఆమె మెడలో తాళి కడతాను అన్నా నేను తల వంచుకొని అంగీకరించాను. ఇవన్నీ చేస్తుంది నా ఇష్టంతో కాదండి, మీ మీద ఇష్టంతో. కానీ ఇంకొన్ని గంటల్లో మీరు పల్లవి మెడలో తాళి కడతారన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నా భర్తని మరొక స్త్రీతో పంచుకోవడం అనే ఊహే భరించలేకపోతున్నాను.
నాలో ఓపిక సహనం నశించాయండి. ఇంక నా వల్ల కాదు. జరుగుతున్న పరిస్థితులకు నేను మనిషిలా చనిపోతున్నా. మీరు పల్లవి మెడలో తాళి కడతా అన్న క్షణమే మానసికంగా చనిపోయాను. మీరు నాకు కాకుండా మరొకరికి కూడా భర్త అనే నిజాన్ని భరిస్తూ బతకడం కంటే ఆ ఘోరాన్ని చూడకముందే నేను ప్రాణాలు వదిలేయడం నాకు సంతోషాన్నిస్తుంది. అందుకే మీకు శాశ్వతంగా దూరం అవ్వాలని నిర్ణయించుకున్నాను. జన్మంటూ ఉంటే మీ భార్యగానే పుడతాను. జీవితాంతం మీతో కలిసి ఉంటాను. కలిసి బతికే కాలమే మాయే నేడే, పగటి వేళ పీడ కలలాయే. తరుణ్ గురించి బాధపడుతున్నావా హారిక? తరుణ్ ఎప్పుడు ఇలా చెయ్యలేదు. ఎక్కడికి వెళ్ళినా లేట్ అయ్యేలా ఉంటే ఫోన్ చేసి చెప్పేవాడు. ఏ పరిస్థితుల్లోనూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవాడు కాదు. కానీ ఇప్పుడు ఇలా ఎందుకు అవుతుందో అర్థం కావడం లేదు. నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది బావగారు. జరుగుతున్న చూస్తుంటే వాడేదో సమస్యలో ఇరుక్కున్నాడు అనిపిస్తుంది. కానీ నాకు వాడి మీద నమ్మకం ఉంది. ఎవరెన్ని సమస్యలు సృష్టించినా, ఎన్ని ఇబ్బందులు కలిగించినా వాటన్నిటినీ ఛేదించుకొని సమస్యలకు పరిష్కారాల్ని సాధించుకొని వాడు సమయానికి వస్తాడు. జరుగుతున్న ఘోరాన్ని ఆపుతాడు. నిజమే బావగారు, ఆయన మీద నాకు నమ్మకం ఉంది. కానీ ప్రస్తుతం ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారు అని తలుచుకుంటుంటే క్షణం ఒక యుగంలా గడుస్తుంది. తరుణ్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ధైర్యం కోల్పోకు హారిక. ధైర్యం ఉంది బావగారు, కానీ సమయం గడుస్తున్న కొద్దీ ధైర్యాన్ని భయం ఆవహించేస్తుంది. నమ్మకాన్ని కంగారు మింగేస్తుంది. అందులోనూ ఈ ఇంటికేదో శని పట్టినట్టు వరుస సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఊపిరి కూడా తీసుకోకుండా చేస్తున్నాయి. అవును హారిక, ఒకప్పుడు సంతోషాలతో నిండుండే ఈ బొమ్మరిల్లు ఇప్పుడు సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయింది.
సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి చుట్టుముడుతున్నాయి. మన ధైర్యాన్ని, నమ్మకాన్ని చంపేస్తున్నాయి. కానీ ఒక్కటి మాత్రం నిజం హారిక, గ్రహణం పట్టిన ఈ ఇంటిని ఆ గ్రహణం వదిలే రోజు త్వరలోనే వస్తుంది. ఆ గ్రహణాన్ని ఛేదించగల సత్తా ఉన్నవాడు నా తమ్ముడు తరుణ్. వాడు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా వస్తాడు, క్షేమంగా వస్తాడు. మేడం, పార్సిల్. ఈ పార్సల్ ఎవరికొచ్చినట్టు? టెన్షన్ పడకుషా, ఈ పార్సిల్ వచ్చింది నా కోసం. ఉషా, అప్పుడే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీతో నాకు చాలా పనుంది, ఇక్కడే ఉండు. ఈ పార్సిల్ తీసుకుంది నువ్వే కాబట్టి ఇప్పుడు ఈ పార్సిల్లో ఏముందో ఓపెన్ చేసి చూడాల్సింది కూడా నువ్వే కదా. నీకొచ్చిన పార్సల్ని నేనెందుకు ఓపెన్ చేస్తాను? అలా అంటే ఎలా ఉషా? ఇన్ని రోజులు నీతో కలిసున్న మీ ఆయన ఇప్పుడు నాతో ఉండట్లేదా? ఇంతకాలం నీతో మనసు పంచుకున్న మీ ఆయన ఇప్పుడు నాకు ప్రేమని పంచట్లేదా? అంతెందుకు, ఇన్ని రోజులు నీతో కలిసి కాపురం చేసిన మీ ఆయన రేపు నా మెడలో తాళి కట్టి నాతో కాపురం చెయ్యడా? అక్కడ మీ ఆయన్ని నేను తీసుకోగలేని ఇబ్బంది ఇక్కడ నాకొచ్చిన పార్సిల్ నువ్వు ఓపెన్ చేస్తే వస్తుందా? పర్లేదు ఉషా, ఓపెన్ చేయి. ఇందులో ఏముందో నాకు తెలుసు, నీకు తెలియాలి కదా. ప్లీజ్ ఓపెన్ చేయి. ఓపెన్ చేయి, నీకే తెలుస్తుంది. ఏంటి ఉషా, ఎలా ఉంది నా సర్ప్రైజ్? నేను ఇలా చేస్తానని నువ్వు ఊహించలేదు కదూ? ఏంటి, ఏం మాట్లాడు? నా చేతలు చూసి నీకు మాటలు మూగబోయాయా? నీ పెళ్లికి కూడా పెళ్లి కార్డు ఉండుండదు. అలాంటిది
నా పెళ్లికి కార్డు చూసి షాక్ అయ్యావా? కళ్ళల్లో నుంచి నీళ్లు రావాలే, రావట్లేదేంటి? ఎండిపోయాయా లేక కంట్రోల్ చేసుకుంటున్నావా? లేదు, కార్డు చాలా బాగుంది. సరేలే, నువ్వు నాకు విడాకుల ఆహ్వానం ఇవ్వకపోయినా నేను నీకు నా పెళ్లికి ఆహ్వానం ఇవ్వాలనుకుంటున్నాను. మొదటి కార్డు కూడా నీకే ఇవ్వాలనుకుంటున్నాను. ఇదిగో, రేపు జరగబోయే నా పెళ్లికి ఇదే నేను నీకిస్తున్న ఆహ్వాన పత్రిక. మొదటి ఆహ్వాన పత్రిక. తీసుకో ఉషా. తప్పకుండా రావాలి, ఓకేనా? తప్పకుండా వస్తాను. ఇప్పుడే కార్డ్స్ వచ్చాయి, చాలా మందికి పంచాలి. బాయ్ ఉషా. కాలం అడిగే మనిషంటే ఎవరు, ముసుగే తొలిగే ఉషా, నా పాదాలకి పారాణి బాగా పెట్టాలి, అది బాగా పండాలి, నా కొత్త జీవితంలా మెరిసిపోవాలి. నీరు లేని నదిలో పిచ్చినావ పయనం, నిప్పు కొండ ఒడిలో నీటి బుడగ జననం, వలపు ఓ వెర్రి భాష, కలల కెరటాల ఘోష, నడి సముద్రాన ఈత, నరకమి గుండె కోత, బ్రతుకే బరువై నిదరే కరువై సాగే యాత్రలో, నీరు లేని నదిలో పిచ్చినావ పయనం. ఆగిపోయావే, కాని కాని. సుడిగాలిలో ఎగరేసిన ఈ మూగ కేకల్లో మదిలేఖలు, ఆ నింగినే చేరేందుక, పాతాళ లోకాల పాతేందుక, కురిసే ఈ కన్నీళ్ళు
నదులన్నిటినీ కడలిగా మార్చేలోగా తడబడుతూ ఈ కాళ్ళు తిరిగి తిరిగి నడకే మరిచేలోగా రేగేటి గుండెల్లో వేధించు సవ్వడికి బదులి ఉషా, నువ్విలా నాకు పారాణి పెడుతూ ఉంటే విచిత్రంగాను వింతగాను అనిపిస్తుంది. ఒక ఆడది తన భర్తకు కాబోయే భార్య కాళ్లకు పారాణి పెట్టడం, పెళ్లికి తయారు చేయడం నిజంగా గుర్తించదగ్గ విషయం, చరిత్ర మర్చిపోకూడని విషయం. అవును, నీకు కిరణ్ గారికి పెళ్ళైనప్పుడు నీ పాదాలకి పారాణి ఎవరు పెట్టారు? నీకు అలంకారం ఎవరు చేశారు? అసలు నిన్ను పెళ్లి కూతుర్నెవరు చేశారు? అయినా ఎప్పుడో జరిగినవి ఇప్పటిదాకా నీకేం గుర్తుంటాయిలే, మర్చిపోయి ఉంటావు. ఏది మర్చిపోలేదు. నేనే కాదు, ఏ ఆడపిల్ల పెళ్లిలో జరిగినవి ఎప్పటికీ మర్చిపోదు. జీవితాంతం ఆ తీపి గుర్తులను గుండెల్లో గుర్తుపెట్టుకుంటుంది, మనసులో పదిలంగా దాచుకుంటుంది. ఏనాటికో ఒకనాటికి రాత్రికి రంగుల్ని పూయాలని, గగనానికి ఈ నేలకి విడిపోని బంధాలు వేయాలని కలలు. అంతేలే, ఇంక నీకు మిగిలేవి ఆ జ్ఞాపకాలే. ఊపిరిలో ఉప్పెనలు ఊపేస్తుంటే ఆగే నా పొదరిల్లు. ఏ దైవము ఉషా, నిన్నొకటి అడగాలి. అసలు నీ మొహంలో నీ భర్తకు మరొక ఆడదానితో పెళ్ళవుతుందన్న బాధ కానీ కోపం గాని కనిపించడం లేదు. నిన్ను ఎంత ఫ్రస్ట్రేట్ చేయాలని ట్రై చేస్తున్నా నవ్వుతూ చాలా ఆనందంగా కనిపిస్తున్నావు. ఏంటి సంగతి? అసలు నీ మొహంలో నీ భర్తకు మరొక ఆడదానితో పెళ్ళవుతుందన్న బాధ కానీ కోపం గాని కనిపించడం లేదు. నిన్ను ఎంత ఫ్రస్ట్రేట్ చేయాలని ట్రై చేస్తున్నా నవ్వుతూ చాలా ఆనందంగా కనిపిస్తున్నావు. ఏంటి సంగతి? బంధాలు పెంచుకుంటే బాధలు, అనుబంధాలు తెంచుకుంటే ఆనందం. ఇది నేను తెలుసుకున్నా, అర్థం చేసుకున్నా జీవిత సత్యాలు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అది నీకు అర్థం కాదులే. అది అర్థం కావాలంటే బాధలు భరించాలి, గుండె పగిలేలా రోధించాలి, మనసుని చంపుకోవాలి, మనిషిగా చచ్చిపోవాలి. సర్లే కానీ పారాన్ని పూర్తయింది. ఇంకా నేను చేయాల్సిందేమైనా ఉందా? ఇంకొకటి ఉంది. నా పెళ్లి తర్వాత నువ్వు ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి. ఇంకొన్ని గంటల్లో నా పెళ్ళవుతుంది. నా చిరకాల కోరిక తీరుతుంది.
బాబు, ముహూర్తం దగ్గర పడుతోంది. తొందరగా వచ్చి పీటల మీద కూర్చోండి. ఆ, కూర్చోండి బాబు. అసలు ఇలాంటి వాళ్ల వల్లే సమాజంలో తప్పు చేసే వాళ్ళకి ఇంకా ధైర్యం పెరుగుతోంది. మీ మాటలు వింటుంటే సమాజం పట్ల మీకు చాలా బాధ్యత ఉందని అర్థమవుతోంది. అందుకే మీకొక విషయం చెప్పాలనిపించింది. ఇక్కడ మీరు చూస్తున్నది కేవలం పెళ్లి మాత్రమే, కానీ ఆ పెళ్లి వెనుక ఉన్న త్యాగం మీకు తెలుసా? ఇందులో త్యాగం ఏముందమ్మా? ఒక తప్పును సమర్థించడం కూడా తప్పే కదా. తప్పు అని చెప్పడానికి నోరుంటే సరిపోతుంది, కానీ ఆ తప్పు వెనుకున్న బాధను అర్థం చేసుకోవడానికి మనసు కూడా ఉండాలి. మీరు విమర్శిస్తున్నట్టు ఉష తన స్వార్థం గురించి ఆలోచించుకొనుంటే ఈ పాటికి పెళ్లి ఆగిపోయి ఉండేది. కానీ తను అలా ఆలోచించలేదు. మరి అలాంటప్పుడు తప్పు చేసిన భర్తను వదిలేయాలి కదా, మరి ఎందుకు వదిలేయలేదు? ఎందుకంటే తన భర్త చేసిన ఒక పొరపాటు వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం కాకూడదని తను ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడైనా మీ అందరికీ అర్థమైందా ఉషది హిమాలయం అంత ఉన్నతమైన వ్యక్తిత్వం అని? అందుకే దయచేసి తన గురించి తప్పుగా మాట్లాడకండి. సుప్రియా, ఆ బాటిల్ని కొంచెం ఇలా పాస్ చేయవా? ఏంటి అలా చూస్తున్నావు? మేఘనా, ఈ గెస్టులంతా ఎవరు? వీళ్ళు ఈ పెళ్లికి ఎవరు పిలిస్తే వచ్చారు? నేనే పిలిచాను. ఏంటి, నువ్వు పిలిచావా? అవును, మీరు అనుకున్నట్టు వీళ్ళు మామూలు గెస్టులు కాదు. నేను స్పెషల్గా ప్లాన్ చేసి డబ్బులిచ్చి మరీ ఇక్కడికి రప్పించిన మనుషులు. అసలు నువ్వెందుకు మనుషుల్ని పెట్టావు? ఈ పెళ్లిలో వీళ్లతో మనకు ఉపయోగం ఏముంటుంది? ఉపయోగం ఏంటా? ఈరోజు పెళ్లి జరగగానే ఇంట్లో నుంచి ఉషను పల్లవి బయటికి గెంటేస్తుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా ఆ కిరణ్కి మళ్ళీ ఉష మీద ప్రేమ పుట్టుకొచ్చి
పల్లవిని పక్కన పెట్టాలని చూస్తే ఈ అతిథులే మనకు సాక్షులుగా పనికొస్తారు. ఓహో, నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచించి ఇంత పెద్ద స్కెచ్ వేసావా? కోర్స్, నేనొక్కసారి పగ పట్టానంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో కూడా వాళ్ల మీద పగ తీర్చుకోవడం ఎలా అనే దాని గురించి ఆలోచిస్తాను. అందుకే అతిథుల్ని పెట్టి మరీ ఉషా కిరణ్ల జీవితాల్ని అల్లరిపాలు చేస్తున్నాను. నీ ప్లాన్ అదిరిపోయింది మేఘనా. కానీ ఇందాక గెస్ట్ లేదో అంటుంటే అనిలు శ్రీనిధి వచ్చి ఏదో కవర్ చేయడానికి ట్రై చేశారు. వాళ్ళెంత మొత్తుకున్నా లాభం లేదు. ఎందుకంటే జనం ఎప్పుడూ నిజం కన్నా నిందనే నమ్ముతారు. రేపూరంతా హాట్ టాపిక్ ఏంటో తెలుసా? భార్య దగ్గరుండి మొగుడికి 2వ పెళ్లి చేసిందని ఆ ఉషని ఎగతాళి చేయడమే. ఆ మాటలు వింటూ ఉష బ్రతికుండగానే చచ్చిపోవాలి. అప్పుడే ఈ మేఘన ఆడే ఆట పీక్స్కి చేరుతుంది. దాని బాధ చూస్తుంటే నాకు మనసు తృప్తిగా ఉంటుంది. పంతులు గారు, అమ్మా, మీరు అడిగినవన్నీ వచ్చాయా? ఇంకేమైనా కావాలా? అన్నీ వచ్చాయమ్మా. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి. అలాగే అమ్మా. మొత్తానికి నీ కూతురు నిషా అలియాస్ పల్లవి అనుకున్నది సాధించింది. తను కోరుకున్నట్టుగా ఉషని సైడ్ ట్రాక్ చేసి కిరణ్తో పెళ్లి పెట్టలేకపోతుంది. కిరణ్తో పెళ్ళైపోగానే ఆ ఉషని మెడ పట్టుకుని ఇంట్లో నుంచి గెంటేసి మెయిన్ ట్రాక్లో కూడా వచ్చేస్తుంది. ఏసీపీ, ఏదో సౌండ్ వచ్చింది. సౌండా? అదేం లేదే. పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో, కొన్నుకు పని చెప్పాల్సి వస్తుంది.
రేయ్ పదండ్రా. ఏంటి అలా చూస్తున్నావు? ముహూర్తం టైం దగ్గర పడిందని పూజారి గారు పిలిచారా? అవును. వెళ్లేలోపు నీతో ఒకసారి మనసారా మాట్లాడాలి. నా మనసులో ఉన్నదంతా నీతో చెప్పుకోవాలి. ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకో. కిరణ్ గారిని ఎలాగైనా నా సొంతం చేసుకుంటానని ఒకరోజు నేను నీతో ఛాలెంజ్ చేశాను. అప్పుడు నువ్వేమన్నావు? మా ఆయన్ని నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు అని చాలా గర్వంగా చెప్పావు. గుర్తుందా? కట్ చేస్తే ఇప్పుడాయన ఎక్కడున్నారు? పెళ్లి పీటల మీద నా పక్కన కూర్చోడానికి సిద్ధంగా ఉన్నారు. స్నేహాన్ని అడ్డు పెట్టుకుని ఆయనకు దగ్గరయ్యాను. నాతో తప్పు చేశాడు అనే బలహీనతతో ఆడుకున్నాను. స్వయంగా నీ చేతులతోనే నాకు హారతిచ్చి మరీ నీ ఇంట్లోకి తీసుకొచ్చే పరిస్థితిని తీసుకొచ్చావు. నీ ఇంటికి వచ్చాను. నీ చేతుల మీదే నాకు సపర్యలు చేయించుకున్నాను. ఇప్పుడు లోకం నిన్ను దేవత అంటోంది కదా, కానీ నా దృష్టిలో నువ్వు దేవతవు కాదు, ఓడిపోయిన ఆడదానివి. దానికి తోడు నువ్వు ఆదర్శవంతమైన భార్యవి అని మురిసిపోయేదానివి కదా. మరి ఏమైంది ఉషా నీ ఆదర్శం? ఇంకొద్దిసేపట్లో కిరణ్ గారు నాకు తాళి కట్టగానే నేను ఆయనకు అఫీషియల్గా భార్యనైపోతాను. నీ ఉనికిని పాతాళానికి తొక్కేసి నేను సింహాసనం ఎక్కుతాను. ఇప్పుడు చెప్పుషా, మన ఛాలెంజ్లో ఎవరు గెలిచారు? నువ్వా నేనా? ఈ పల్లవి అంటే ఏంటో ఇప్పుడైనా నీకు అర్థమైందా? ఈ రోజు నుంచి కిరణ్ మీద సర్వ హక్కులు నావే. మా పెళ్ళయ్యాక ఇంట్లో నువ్వొక మూలన పడుండాలి. నీ జీవితం ఇక మీదట నరకం, నా జీవితం ఇక మీదట స్వర్గం. అతి త్వరలో కిరణ్ చేతులతోనే నిన్ను మెడ పట్టుకుని ఇంట్లో నుంచి బయట గెంటించేస్తాను. అయిపోయిందా? లేదు, ఇంకా చాలా ఉంది. అమ్మా, పెళ్లి కూతుర్ని త్వరగా తీసుకురావాలి. పూజారి గారు పిలుస్తున్నారు. పద, ఇంకెందుకు ఆలస్యం? నన్ను మండపానికి తీసుకెళ్లి నీ భర్త కిరణ్ గారిని నాకు దానం చేయి. అంతేకాదు, నీ భర్తను నాకు అప్పగించాక నా చేతిలో ఓడిపోయాను అని లోకానికి చాటి చెప్పు. సరేనా?
ముహూర్తానికి టైం అవుతుంది. పద వెళ్దాం. మౌనమా ఓ మౌనమా మాటలేదుగా, పాదమా ఓ పాదమా బాటలేదుగా, తొలి ప్రేమలోని ఆటలో గెలిచావు నీవు హాయిగా, ఆ ప్రేమ లేని చోటులో నిలిచావు నేడు రాయిగా, గుండె చప్పుడాగిపోతోంది, కంటి నీరు పొంగిపోతోంది, కాలమంతా మారిపోతోంది, పారిపోతోంది, చేయి జారిపోతోంది, ఆశ విరైపోతోంది, శ్వాస భారమైపోతోంది, ప్రేమ చూసారా, నేను చెప్పినట్టుగానే ఉష స్వయంగా పల్లవిని తీసుకొస్తూ తన సమాధిని తానే తవ్వుకుంటోంది. అవునవును, అంతా మన ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. ఇక కిరణ్ నిషా మిల్లో తాలి కడితే మన ఆట పూర్తయిపోయినట్టే. వెలుగులలోను మునకేసి చీకటి తీరం చేరావే, చిరునవ్వేను ఉరి తీసి బాధకు పిరిపోసావే, సరదా సరదా స్వేచ్ఛను తెంచి సంకెరలాగా మార్చావే, జతగా బ్రతికే బదులే వెతికి జవాబులు నట్టి ప్రశ్నల్ల మిగిలావే. అమ్మా, కన్యాదాన సమయం ఆసనమైంది. కన్యాదానం చేయడానికి పెళ్లి కూతురు తల్లిదండ్రులు మండపంలోకి రావాలి. పిలవండి. అమ్మా, ముహూర్తం మించిపోతోంది. పెళ్లి కూతురు తరఫున కన్యాదానం చేసే వాళ్ళని తొందరగా పిలవండి. పంతులు గారు, ఇప్పుడు ఫార్మాలిటీస్ అన్ని అవసరం అంటారా? ఏమంటున్నారమ్మా? కన్యాదానం అనేది పెళ్లిలో ఖచ్చితంగా జరిపించాల్సిన తంతు. ఇది ఆచారం మాత్రమే కాదు, శాస్త్రం. ఆచారాల గురించి చెప్తూ ఉంటే నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. ఓ పని చేయండి, పల్లవికి ఎలాగూ ఎవరు లేరు. తన ఫ్రెండ్ తల్లిదండ్రులైన స్వర్ణ పురుషోత్తంల చేత కన్యాదానం చేయించండి. వాళ్ళ చేత కన్యాదానం చేయిస్తే మీరు చెప్పినట్టు మన ఆచారాలు ధర్మం పాటిస్తూనే పెళ్లి జరుగుతుంది, పల్లవి కూడా సంతోషంగా ఉంటుంది. ఏం పర్వాలేదు, స్వర్ణ గారు, పురుషోత్తం గారు రండి. పదండి. ఆగండి.
ఎవరు ఎవరికి కన్యాదానం చేస్తున్నారు? ఏమైంది కిరణ్? పంతులు గారు ఆచారం అన్నారు కదా, అందుకే వాళ్ళని రమ్మన్నాను. ఆచారాల కోసం ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టే మనిషిని కాదు నేను. పల్లవికి ఎవరూ లేరనేది వాస్తవం. అలాంటప్పుడు ఎవరో ఒకరిని తీసుకొచ్చి తన తల్లిదండ్రులు అని చెప్పి కన్యాదానం చేయించడం నాకిష్టం లేదు. అదేంటయ్యా, కన్యాదానం లేని పెళ్ళంటే అది అసంపూర్ణం, అది ధర్మశాస్త్రానికి విరుద్ధం. పూజారి గారు, ఈ పెళ్లి జరిగేదే ఒక ప్రత్యేక పరిస్థితిలో. ఇక్కడ ధర్మశాస్త్రం కన్నా నేను పల్లవికి ఇచ్చిన మాట ముఖ్యం. పల్లవికి సొంత తల్లిదండ్రులు లేనప్పుడు ఎవరో వచ్చి చేస్తే అది కన్యాదానం ఎలా అవుతుంది? కేవలం ఒక ఫార్మాలిటీ కోసం నాకిష్టం లేని మనుషుల ప్రమేయంతో ఈ కన్యాదానం జరగడం నాకిష్టం లేదు. చాలు కిరణ్ గారు, ఇప్పటికే నా పరిస్థితి ఊరంతా తెలిసింది. ఎప్పుడు దాన్ని అగ్ని సాక్షిగా ఇంకా అవహేళన చేయకండి. పల్లవి, నేను చెప్పేది అర్థం చేసుకో. ఎవరో తెలియని వాళ్ళు నీకు కన్యాదానం చేయడం ఏంటి? ఆ మాటే నా గుండెని కోసేస్తుంది కిరణ్ గారు. అవును, నేను ఎవరూ లేని ఒంటరి ఆడపిల్లను. నాకు అమ్మ నాన్న లేరు. కానీ నా కడుపులో పెరుగుతున్న ఈ బిడ్డ అలా కాదు కదా. ఈ బిడ్డకు మీరు తండ్రి కదా. ఒక తండ్రిగా ఈ బిడ్డకు మీరిచ్చే మొదటి కానుక సాంప్రదాయాలు పాటించిన పెళ్ళేనా? దీనివల్ల నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఏదైనా హాని జరిగితే? పల్లవి, నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోవడం లేదు. మీరే అర్థం చేసుకోవట్లేదు. మీరు కట్టే ఈ తాళి తప్ప నాకంటూ ఈ లోకంలో ఏ ఆధారం ఉంది? ఈ తాళి కూడా 10 మంది సాక్షిగా పద్ధతి ప్రకారం నా మెడలో కట్టకపోతే నాకు ఈ పెళ్లికి ఉన్న విలువేంటి? తూతూ మంత్రంగా నాకు తాళి కట్టడం కాదు కిరణ్ గారు, నాకు గౌరవం కావాలి. అమ్మా నాన్న లేని నాకు స్వర్ణ గారు, పురుషోత్తం గారు తల్లిదండ్రుల స్థానంలో ఉండి కన్యాదానం జరిపిస్తే నేను సంతోషపడతాను. అది నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డకు కూడా మంచిది. కిరణ్ గారు, నాకు ఆచారాలు కావాలి, సాంప్రదాయాలు కావాలి. నా కడుపులో ఉన్న ప్రాణం సాక్షిగా అడుగుతున్నాను, నా పెళ్లినిలా అసంపూర్ణంగా చెయ్యకండి. కన్యాదానం జరిగితేనే అది నాకు పెళ్లిలా అనిపిస్తుంది, లేదంటే అది కేవలం ఒక ఒప్పందంలా మిగిలిపోతుంది. మీకు నా మీద అభిమానం ఉంటే, నా బిడ్డ మీద ప్రేమ ఉంటే పంతులు గారు చెప్పినట్టు ఆ కార్యక్రమం జరగనివ్వండి. నా కోసం కాకపోయినా మన బిడ్డ కోసం జరిపించండి. చూసావా కిరణ్, తను ఎంతలా ఆవేదన పడుతుందో? తన పరిస్థితిని కూడా కొంచెం ఆలోచించు. ఏవండి, పల్లవి అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది. పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుంటాననే కదా మీరు తనకి మాటిచ్చింది. ఇప్పుడు వెనకడుగు వేస్తే ఎలా? మీ ఇష్టాలు కాసేపు పక్కన పెట్టి తన సంతోషం గురించి ఆలోచించండి.
మొత్తానికి మేం కోరుకున్నట్టుగా మా కూతురు పెళ్లి మా చేతుల మీదుగా జరుగుతోంది. ఆపండి.